పెళ్లిళ్ళ సీజన్ వచ్చేస్తుంది. సో తెనాలి వెళ్ళి సిల్వర్ కొనే అలవాటు మనకు ఉంటుంది. నేను తెనాలిలో నాకెంతో ఇష్టమైన లక్ష్మీప్రియ సిల్వర్స్ వాళ్ళు ఇప్పుడు మన హైదరాబాద్ కి వచ్చేసారు. హైదరాబాద్ లో ఎక్కడ అనుకుంటున్నారా? KPHB కుకట్పల్లిలో 9th ఫేజ్ అన్నమాట. మనం జనరల్ గా సిల్వర్ కొనాలంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? తెనాలికి వెళ్ళి కొంటాం. అదే తెనాలిలో ఉన్న వెరైటీ అంతా వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ పెట్టారు మన KPHB లో. వెళ్ళేసి పెళ్లికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనేసుకుందాం. పదండి. ఏం సార్, మేము తెనాలి వచ్చి అలసిపోతున్నాం అని మా కోసం మీరు హైదరాబాద్ కి వచ్చేసారా? అవునండి, మీలాంటి వాళ్ళందరి కోసం తెనాలి నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ కి వచ్చేసామండి. డైరెక్ట్ గా మీరు ఇంకా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు. అది కూడా ప్రైమ్ లొకేషన్ KPHB ఫోరం మాల్ రోడ్ నుంచి గోకుల్ ప్లాట్స్ కెళ్లే దారిలో మనమైతే పెట్టేశాము. మీరు డైరెక్ట్ గా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో మనకి హైటెక్ సిటీ అయినా, మాదాపూర్ అయినా, ఈస్ట్ అయినా, వెస్ట్ అయినా, ఎవరికైనా ఇది మొత్తం సెంటర్ అన్నమాట. సెంటర్ లో మన తెనాలి వాళ్ళది ఎంతో ఫేమస్ అయిన మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి. ఎందుకంటే మా బ్రదర్ వెడ్డింగ్ అప్పుడు మేము వెళ్ళాము, చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్టోర్ పెట్టారు అనేసరికి నేను వచ్చేసాను. బికాస్ తెనాలి వెళ్ళి షాపింగ్ చేసేది ఇక్కడే టైం సేవ్ చేసుకుంటూ హ్యాపీగా ఏసీలో షాపింగ్ చేసుకోవచ్చు అని. సార్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ చూద్దాం. ఓకే, సో మనం వచ్చేసరికి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. మన తెనాలి వారి లక్ష్మీప్రియ సిల్వర్స్ అనే నేమ్ తో ఇక్కడ స్టార్ట్ చేశాము. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ మీరు? ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ నుంచి మనం అయితే చేసాము. ఫస్ట్ డైరెక్ట్ గా హోల్సేల్ చేసామండి. సో ఇప్పుడు ఏంటంటే హోల్సేల్ కమ్ రిటైల్. చాలా మంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారు, జస్ట్ మీరు ఎందుకు హైదరాబాద్ కి వచ్చి పెట్టకూడదు అని చెప్పి అన్నారు. సో వాళ్ళందరి కోసం మేమైతే హైదరాబాద్ కి వచ్చేసాము. సో హైదరాబాద్ వాళ్ళందరూ హ్యాపీగా ఇంకొచ్చి షాపింగ్ చేసేసుకోవచ్చు. తెనాలి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అక్కడ కూడా మన స్టోర్ ఉంది. అక్కడ స్టోర్ ఉంది. కానీ ఇక్కడ ఒకవేళ మీరు వచ్చి చూసి సెలెక్ట్ చేసుకోవాలంటే చూడొచ్చండి. చాలా వెరైటీ ఆఫ్ యాంటిక్ సిల్వర్ లో చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, చూడొచ్చు. ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఏమేమి వచ్చాయి కొత్తగా? ఫస్ట్ మనం ఏ పని అయినా సరే దేవుడితో స్టార్ట్ చేస్తాం, అవును కదా. సో అందుకునే ఒక బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే తీసుకొచ్చేసాను. ఇదైతే ఇప్పటి వరకు ఎక్కడా లేదండి, ఎవరు లాంచ్ చేయలేదు, మనమే ఫస్ట్ లాంచ్ చేసాము. శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి. కావాలంటే చూడండి, ఇక్కడ శ్రీదేవి భూదేవి కూడా ఎంత డీటెయిలింగ్ గా ఉందో. క్రాఫ్ట్మెన్షిప్ సార్ చాలా బాగుంది. మీది ఎక్కడైనా డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఈవెన్ బ్యాక్ సైడ్ జడ కూడా చూడండి ఒకసారి, అంత డీటెయిలింగ్ గా ఉంటుంది. ఇనిషియల్ గా వచ్చేసరికి మీరు ఇదండి ఆల్మోస్ట్ ఈచ్ 1 kg తో మనం చేసాము. కానీ చాలా మంది కస్టమర్స్ ఏమన్నారంటే మనకి తక్కువ వెయిట్ లో కావాలి అన్నారు. సో ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా అరౌండ్ 400-500 grams లో అయితే మనం చేయించాం అనమాట. ఇప్పుడు మన దగ్గర ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దేవుడి మనకు నచ్చింది, ఇది ఇంత హెవీగా కాదు, మంచి తక్కువ వెయిట్ లో కావాలంటే కూడా మీరు చేసిస్తాము. ఓకే, సిన్స్ యూఆర్ మ్యానుఫ్యాక్చరర్, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. సో ఇంకోటి ఏంటి, ప్రైజింగ్ పరంగా ద బెస్ట్ ఇస్తాం. సారీ ఒకటి అడగచ్చా? అడగండి. తెనాలిలో ఉన్న ప్రైసింగ్ ఇస్తారు ఇక్కడ కూడా? 100%. దానికోసం ఇక్కడ పెట్టాను అసలుకి. వావ్, ఇదేంటండి ఈ ట్రే కూడా చాలా అట్రాక్టివ్ గా ప్రీమియం గా ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి తాంబూలం ప్లేట్ గా మనం యూజ్ చేస్తామండి. మనకి ఇటు పక్క చూడండి, ఇటు పక్క అష్టలక్ష్మిలు ఉంటాయి, గోపురం వచ్చి లక్ష్మీదేవిలు, అలా 4 sides ఉంటాయి. అదే కాకుండా మనకి ఇక్కడ చూడండి సింహంలా 4 పక్కల 4 సింహాల లాగా ఉంటాయి. చాలా గ్రాండ్ గా ఉంటుంది చూడండి. ఇలా ఇవ్వడానికి చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. వెయిట్ కూడా గట్టిగానే ఉంటుంది. చాలా బాగుంది. అంటే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. చాలా యూనిక్ గా ఉంటుంది. అంటే మనకి టెంపుల్ ఫీల్ వచ్చేలాగా మనకి ఇది వస్తుంది అనమాట. పెళ్లి కూతురికి మనం బట్టలు పెడుతుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే ఒక క్వీన్ లాగా ఫీల్ అవుతారు అనమాట. అంతా చాలా ప్రెస్టీజియస్ గా ఉంది. సో ఇదేంటంటే మనకి ఏదైనా పెట్టడానికి శారీ అది, లేకపోతే పూజ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా వస్త్రాలు అలాంటివి పెట్టుకోవడానికి ఈ ట్రే మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా మీరు చూసినట్టయితే వెండి కొబ్బరి బొండం. ఇందులో కూడా 2-3 రకాలు ఉంటాయి మేడం. ఇక్కడ శంకు చక్ర నామాలు ఉన్నాయి కదా, కొంతమంది ఏంటంటే నాకు శంకు చక్ర నామాలు లేకుండా ప్లెయిన్ గా అడుగుతారు, కొంతమంది ఓం కావాలని అడుగుతారు. సో అలా కూడా మనం కస్టమైజేషన్ చేసిస్తాం. ఇదేంటంటే మనం కలశం మీద కూడా పెట్టుకోవచ్చు, లేదంటే పెళ్లి కూతురు చాలా బాగుంటుంది. ఇందులో మనకు అన్ని సెట్ చేశారు. అది కుంకుమ భరణ చిన్న లాక్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్మెన్షిప్ అనేది ఉంది. అలాగే 4 cups పసుపు వేసుకోవడానికి. ఏంటండి అట్టిపళ్ళు కూడా? అట్టిపళ్ళు అండి, ఇంత కాస్ట్లీ అవుతాయి. డజన్ అట్టిపళ్ళు సిల్వర్ లో ఉన్నాయి అన్నమాట. సో మీకు ఇది కొంచెం చిన్న సైజ్ లో కావాలంటే కూడా కస్టమైజ్ చేస్తారు. సో ఏంటంటే కంప్లీట్ సెట్. ఇప్పుడు జనరల్ గా మనం వెడ్డింగ్స్ లో సిల్వర్ అది పెడుతూ ఉంటాం కదా, జస్ట్ ప్లెయిన్ గా పెట్టకుండా మనం ఇలాంటి ఐటమ్స్ చేసిస్తే వాళ్ళకి యూస్ కూడా ఉంటుంది అండ్ చాలా యూనిక్ గా కూడా ఉంటాయి. జనరల్ గా మనం ఇలాంటి దీపావళప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది, కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది లలితాదేవిని పూజిస్తారు. లలితాదేవి కావాలి, లలితాదేవి విగ్రహాలు కావాలని. సో అదే కాన్సెప్ట్ తో మనం లలితాదేవి యూజ్ చేసి మనం ఒక దీపం అనేది తయారు చేసామండి. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 400 grams వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క డీటెయిల్ చూడండి, ఎంత క్రాఫ్ట్మెన్షిప్ ఉందో. ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ ఆ ఫేస్ నవ్వు గానీ, ఆ షుగర్ కేన్ ట్రీ గానీ చాలా అంటే చాలా డీటెయిలింగ్ వస్తుంది. అంటే ముఖ కవలికలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఐస్, స్మైల్, ఇక్కడ చంద్రబింబం దగ్గర నుంచి చాలా డీటెయిలింగ్ గా ఉంది. జనరల్ గా మనం కుబేర దీపం అంటే అమ్మవారు లక్ష్మీవారే ఉంటారు. బట్ ఏంటంటే చాలా మంది ఈ రోజుల్లో లలిత సహస్రనామ పారాయణం చేస్తారు, ఎక్కువ లలితమ్మ అని కొలుస్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఇది తీసుకోండి, చాలా బాగుంది. 400 grams లోనే ఉంది. చూస్తే 400 grams లాగా లేదండి, దూరం నుంచి చూస్తే కొంచెం హెవీగానే అనిపిస్తుంది, బట్ చూస్తే లైట్ వెయిట్ లో చేశారు. చాలా బాగుంది. 400 grams లో ఉంది. సో మీకు కూడా ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వీళ్ళని కాంటాక్ట్ అయినట్టయితే మీరు ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్ గా మీరు తాంబూలం
ప్లేట్స్ రౌండ్ షేప్ లో చూస్తారు. ఇది వచ్చేసరికి అంటే మనకి రెక్టాంగిల్ షేప్ లో వస్తుంది. ఇది తాంబూలం ప్లేట్. తాంబూలం ప్లేట్. ఇది కూడా పసుపు, ఇదిగోండి పసుపు, కుంకుమ, గంధము. ఇదంతా యాంటిక్ సిల్వర్, కంప్లీట్లీ యాంటిక్ అండి. విత్ స్టోన్ వర్క్ తో మనకు వస్తుంది చూడండి. స్టోన్ వర్క్ అది పంచపాత్ర కూడా చూడండి, స్టోన్ వర్క్ పైన ఉద్దరేణి. నేను కరెక్ట్ టైం కి కరెక్ట్ సీజన్ లో మీ దగ్గరకు వచ్చానండి. అందరూ ఏంటంటే వెడ్డింగ్ షాపింగ్ చేసే టైంలో ఈ వీడియో చూసి మీకు ఇలాంటి ఐటమ్స్, యూనిక్ ఐటమ్స్ కావాలని చెప్పి మీరు డిస్క్రిప్షన్ లో నంబర్ చూసి కాంటాక్ట్ అయ్యి వచ్చి డెఫినెట్ గా తీసుకుంటారు. చాలా యూనిక్ గా ఉన్నాయి కలెక్షన్స్ అని. ఇది వచ్చేసి 4 cups. నేను 100% ఒకటైతే చెప్పగలనండి, బెస్ట్ ప్రైజింగ్, యూనిక్ వెరైటీస్ కావాలంటే కనుక మన స్టోర్ కి వస్తే 100% డిసప్పాయింట్ అవ్వరు ఎవరైనా సరే. అండ్ లైట్ వెయిట్ లో ఇప్పుడు ఏంటంటే జనరల్ గా కొంచెం సిల్వర్ రేట్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతున్న టైంలో అందరూ ఏం ఆలోచిస్తారంటే మనకు కొంచెం ఏదైనా సరే లైట్ వెయిట్ లో ఉండాలి, మన బడ్జెట్ లో ఉండాలి అనుకుంటారు. సో బడ్జెట్ లో అండ్ బయట నేను కూడా చాలా సిల్వర్ స్టోర్స్ అది వెళ్తూ ఉంటే యాంటిక్ అనేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. హెవీ వెయిట్ ఉంటుంది, ప్రైసింగ్ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే హెవీ వెయిట్ లో మనకు కావాలంటే హెవీ వెయిట్ లో కూడా చేసిస్తారు. కానీ మీకు లైట్ వెయిట్ లో మంచి రీజనబుల్ ప్రైసెస్, మార్కెట్ లో కంపేర్ చేస్తే బెస్ట్ ప్రైసింగ్ కి మీకు మంచి యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అది మాత్రం నాది గ్యారెంటీ, మాది కూడా గ్యారెంటీ. ఇది వచ్చేసరికి ఇది రోలు రోకలి. జనరల్ గా అయితే మనకి కంప్లీట్ సిల్వర్ లో ఉంటుంది కదా, ఇది వచ్చేసరికి కొద్దిగా లైట్ వెయిట్ లో వుడ్ మీద కాన్సెప్ట్ చేసి తయారు చేసామండి. మనకి రోలు రోకలి పసుపు కొట్టుకోవడానికి, పెళ్లికి ముందు పసుపు కొడతారు కదా, చాలా లైట్ వెయిట్ గా ఉంది. అంటే బేస్ వుడ్ చేసి లోపల వుడ్ తో పైన వచ్చేసరికి సిల్వర్ తో సిల్వర్ తో చేశారు. ఇది ఎంత ఉంటుంది సార్ వెయిట్? ఇది అప్రాక్సిమేట్ గా అరౌండ్ 500 grams, 400 grams, 500 grams ఆ రేంజ్ లో మనకి వచ్చేస్తుంది. దీంట్లో సైజ్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి హెవీ వెయిట్ లో కూడా వస్తుంది. I mean, ఇంకా పెద్ద సైజ్ కావాలి పెద్ద సైజ్ వస్తుంది, చిన్న సైజ్ కావాలి చిన్న సైజ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా మందికి ఏంటంటే పసుపు దంచడమే కాదు, ఇంట్లో ఏ శుభకార్యానికైనా ఇది కంపల్సరీ. కాబట్టి మీరు ఒకవేళ లైట్ వెయిట్ లో ఉంది కాబట్టి 500 grams, 600 grams లో అవుతుంది కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు మాకు కొంచెం పెద్ద సైజ్ కావాలి, ఇంకొంచెం చిన్న సైజ్ అయినా మీరు కస్టమైజ్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఇది చాలా డిఫైనింగ్ గా ఉంది. మన స్టోర్ లో ద మోస్ట్ యూనిక్ ల్యాంప్స్ అయితే చూపించేస్తున్నానండి. ఇవి చూడండి మేడం, కింద దశ అవతారాలు. వావ్. ప్రతి ఒక్క అవతారం చాలా అంటే చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఓకేనా. ఇది పైన వచ్చేసరికి చూడండి విష్ణుమూర్తి స్వామి, కాంబినేషన్ ఆఫ్ ఆల్ గాడ్స్. ఇటు వచ్చేసరికి శంకు చక్రం. అప్రాక్సిమేట్ గా 4.5 kg వస్తుంది. చాలా అంటే చాలా డీటెయిలింగ్ అయితే ఉంటుంది. పూజా రూమ్ లో పెట్టారంటే ఉద్రిపోతుంది, మామూలుగా ఉంటుంది అనమాట. చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో ఇంట్లోనే పూజా రూమ్ ఒక దేవాలయంలా చేసుకుంటున్నారు. అలాంటప్పుడు అలాంటి హెవీ సెటప్ కి మీకు ఇలాంటివి పెడితేనే ఆ లుక్ కానీ ఆ రాయల్ ఫీల్ అనేది మనకి వస్తుంది అనమాట. చాలా బాగుంది. అంటే వీళ్ళ దగ్గర డిఫరెంట్ దీపాలు అవి ఉంటాయండి. కానీ ఇందులోనే మనం చూసినట్టయితే మనకి దశావతారాలు కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి అండ్ ఇక్కడ చూస్తే శంఖ చక్రాలు, చాలా డీటెయిల్డ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చాలా డీటెయిలింగ్ గా చూడొచ్చు అనమాట. ఇది కూడా 4.5 kgs లో ఉందట సెట్. అని మీకు కావాలంటే చిన్న సైజ్ లో కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటిలో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి. అరౌండ్ 2 kgs లో ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను, లాస్ట్ లో చూపిస్తాను. ఇదేంటి సార్ ఇప్పుడు అంతా ట్రెండింగ్ కదా? అవును, 108 ఫ్లవర్ స్టాండ్ అంటారండి. ఆల్మోస్ట్ నా దగ్గర 4 to 5 వెరైటీస్ ఉన్నాయి. బట్ అందులో ఇది కొంచెం లేటెస్ట్ అనమాట. కొద్దిగా హైట్ ఎక్కువ ఇచ్చి ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకునేలాగా ఉంటుంది. ఇది యాంటిక్ అష్టలక్ష్మి విత్ 108 ఫ్లవర్ స్టాండ్. మనం అష్టోత్తరం చదువుకునేటప్పుడు 108 నామాలు ఉంటాయి కదా, అప్పుడు యూజ్ చేసుకుంటాం అనమాట. చాలా బాగుంది. అంటే మనం వేరే దగ్గర కూడా చూస్తే ఫ్లాట్ ప్లేట్ మీద అన్ని పెట్టి ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి స్టెప్ వైస్ పెట్టడం హైట్ గా కూడా వస్తుంది అనమాట. అమ్మవారు అంటే పెట్టడం కూడా కనిపిస్తుంది. లెవెల్ కూడా చాలా బాగుంది. ఇలా వస్తాయి, లేదా దాని తర్వాత అడ్వాన్స్డ్ వర్షన్ ఇది, లేదా దాని తర్వాత ఈ మోడల్ ఇలా వస్తాయి. కానీ అన్నిట్లో యూనిక్ గా ఇది అనిపించింది నాకు. ఎందుకంటే స్టెప్ వైజ్ కొంతమందికి ఏంటంటే ఇలా మనం పెట్టుకుంటే కూడా బాగుంటుంది. బట్ ఇదేంటంటే స్టెప్ వైజ్ రావడం కల్లా మనకు ఒక్కొక్క పుష్పం కనిపిస్తుంది, అమ్మవారు కనిపిస్తూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇవన్నీ వచ్చేసరికి ల్యాంప్స్ అండి. మన దగ్గర డిఫరెంట్ సైజెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 100 grams నుంచి 1.5-2 kgs వరకు మన దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. దీపక్ కుందులు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్ని ఉన్నాయి. కంప్లీట్. ఓకే. ఇదేంటంటే నాట్ యాంటిక్ సిల్వర్, దిస్ ఇస్ ప్రాపర్ సిల్వర్, లైట్ వెయిట్ లో వస్తుంది. ఇందులో 3 స్టెప్ అంటే 3 డిఫరెంట్ వెరైటీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ల్యాంప్ ఉంది అనుకోండి, ఇది వచ్చేసరికి ఇంత హైట్ ల్యాంప్, పెద్ద ఫంక్షన్ కి ఇలా యూజ్ చేసుకోవచ్చు. లేదు చిన్న ఫంక్షన్ అనుకోండి, ఈ మొత్తం 3 గా డివైడ్ అయిపోతుంది, ఇది తీసి ఇలా పెట్టుకోవచ్చు. దాని తర్వాత కొంచెం నార్మల్ గా అనుకోండి ఇంకొక హైట్ లో పెట్టుకోవచ్చు. 3 డిఫరెంట్ సైజెస్ లో పెట్టుకోవచ్చు. ఓకే. ఒకవేళ పెద్ద సైజ్ తీసుకున్నారనుకోండి మీకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఒకవేళ మనకి చిన్న సైజ్ ఇంట్లో ఎప్పుడైనా దీపం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఏదైనా కొంచెం చిన్న ఫెస్టివల్ ఏదైనా ఉన్నప్పుడు కొంచెం ఇలా మీడియం హైట్ లో పెట్టుకోవచ్చు. వ్రతాలు అలాంటివి ఉన్నప్పుడు మనకు పెద్ద సైజ్ కావాలి కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు. ఒకేసారి 3 సైజ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకే దాంట్లో మీరు మల్టీపర్పస్ యూజ్. ఇవి వచ్చేసరికి పెళ్లి పీటలు, ఓకేనా, కంప్లీట్ సిల్వర్ తో. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఒక రాయల్ వెడ్డింగ్ చేసుకుంటారు చూడండి, హ్యాపీగా. అసలు మామూలుగా వచ్చి ఏం కొనాలా అనుకున్న వాళ్ళు కూడా ఇలా కొనుక్కొని ఇలా చేసుకోవాలనుకుంటారు. చాలా బాగుంది. అంటే పెళ్లి పీటలు కూడా ఇంత ఇంపార్టెంట్
ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత క్రాఫ్ట్మెన్షిప్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. లైట్ వెయిట్. వావ్, దూరం నుంచి చూస్తాము ఎంత హెవీగా ఉందో అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ మొత్తం అండి క్రాఫ్ట్మెన్షిప్ కూడా మనకి చాలా డీటెయిలింగ్ గా కనిపిస్తుంది. అండ్ ఇది సెట్ ఆఫ్ టూ. ఇది కంప్లీట్ సిల్వర్ కదండి. కొంతమంది ఏంటంటే నాకు కంప్లీట్ సిల్వర్ వద్దు, ఓన్లీ 4 parts వరకు సిల్వర్, సెంటర్ పార్ట్ వరకు సిల్వర్ కావాలంటారు. అది కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది. కంప్లీట్ వుడ్ వర్క్ తో వచ్చేసింది, అది సిల్వర్ తో కూడా అవైలబుల్. ఓకే, అంటే కస్టమైజ్ అనేది మీరు చేసుకోవచ్చండి. వీళ్ళ దగ్గర ఫోటో ఫ్రేమ్స్ దగ్గర నుంచి ఉన్న ప్రతి ఆర్టికల్ కూడా మనకి కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఉన్న దాంట్లో మీకు నచ్చితే ఇవి కూడా మీరు పట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. పట్టుకెళ్ళిపోవచ్చు అంటే డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళిపోవాలి. సో వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదేంటంటే మొత్తం మనకి ప్లెయిన్ సిల్వర్ బేస్ లో వచ్చింది. ఒకటి ఇప్పుడు చూడండి, ఇదేంటంటే వుడ్ లో మనకి సిల్వర్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే మొత్తం వుడ్ యూస్ చేసి, ఇక్కడ మనకి రోజ్ వుడ్, ఇది రోజ్ వుడ్ యూస్ చేసి అక్కడక్కడ మాకు సిల్వర్ కావాలి, హైలైట్ ఏరియాస్ లో సిల్వర్ కావాలి అంటే ఇక్కడ చూసారు, ఇక్కడ సిల్వర్ ఎంబోజ్ అయ్యి ఉంది, ఇక్కడ సిల్వర్ ఉంది, అలా చేసుకోవచ్చు. లేదు మాకు ప్యూర్ గా కావాలంటే అలా కూడా మీరు బాగా ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇది వస్తుంది అనమాట. దిస్ ఇస్ ఫ్రెండ్లీ బడ్జెట్, దిస్ ఇస్ కాస్ట్లీ బడ్జెట్ అనుకోదు. దిస్ ఇస్ ఆల్సో ఫ్రెండ్లీ బడ్జెట్. కంపేర్ టు దిస్ అది కొంచెం కాస్ట్ అంతే. ఇవి వచ్చేసరికి బకెట్స్ అండి, డిఫరెంట్ సైజెస్ లో వస్తాయి. అష్టలక్ష్మి, దశావతారాలు, ఇప్పుడు రాధాకృష్ణ. అంటే దేనికి యూస్ చేస్తాం సార్? వెడ్డింగ్ లో యూస్ చేస్తామా లేకపోతే పూజల్లో యూస్ చేసుకోవచ్చా? మల్టీపర్పస్ అండి. ఇప్పుడు పానకం యూజ్ చేసుకోవచ్చు, లేదా ప్రసాదం వడపప్పు యూజ్ చేసుకోవచ్చు, అలాగే పూజల్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వ్రతాల్లో మనకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అలా ఉన్నప్పుడు నవరాత్రుల్లో మనకి ఏంటంటే ఇందులో మనం ప్రసాదాలు అవి పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ఇలా వేరే డిజైన్ అంటే దేవుడు లేని డిజైన్ కృష్ణుడిది, ఇది ఏంటంటే మనం వెడ్డింగ్స్ లో కూడా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ లో ఉన్నాయి అనమాట. ఉంగరాల బిందెలు, ఇది ఉంగరం కింద యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మన గోప్రవేశం అప్పుడు బిందె పెట్టుకోవచ్చు, పట్టుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో జనరల్ గా శంకు చక్ర నామం జల్కి ఎంబోజ్ అయ్యి వచ్చింది చూసారా. సో ఇవి మనకి ఏంటంటే ఉంగరాల బిందెలా యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే కరెక్ట్ పెళ్లికే యూజ్ చేయొచ్చు. ప్యాలెన్ క్వీన్ అవన్నీ మనకు కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఉంగరాల బిందెలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా యాంటిక్ డెకోర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మనకి గృహప్రవేశానికి ఆడపడుచులు పట్టుకొని రావడానికి మనకి చిన్న బిందెలు కావాలి కదా, అందులో కూడా మనకి 3 వెరైటీస్ ఉన్నాయి. ఇవి మనం కలశాల లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి, వైభవలక్ష్మి వ్రతానికి, చిన్న వ్రతాలకి మనం కలశం పెట్టుకుంటాం కదా, కలశం లాగా కూడా మనం అష్టలక్ష్మి చెంబులని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న వేరియేషన్ చెప్తానండి. బయట స్టోర్స్ కి మన స్టోర్ కి వేరియేషన్ ఏంటంటే, చాలా స్టోర్స్ లో ఏంటంటే ఈ సైజులో కలశం కావాలంటే చాలా వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది. మన దగ్గర ఏంటంటే తక్కువ వెయిట్ లో వస్తుంది. అది ఎందుకంటే ఈ లక్ష్మీదేవి ఉంది సార్, ఈ లక్ష్మీదేవి వచ్చేసరికి మనకి డీటెయిల్ క్రాఫ్ట్మెన్షిప్ తో వస్తుంది. చిన్న సైజ్ అనేది పెడతాం అనమాట. సో అందుకని వెయిట్ తక్కువలో వస్తుంది. అండ్ ఫ్యూచర్స్ కూడా చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటాయి. అష్టలక్ష్ములు కదా, అష్టలక్ష్ముల్లో కూడా మీరు చూసినట్టయితే, అంటే మామూలుగా అష్టలక్ష్మి అంటే ఒకే లక్ష్మి అమ్మవారు అన్ని దగ్గర కనిపించేటట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే అమ్మవారి ఆయుధాల దగ్గర నుంచి అన్ని కూడా మనకి చాలా క్లియర్ గా డీటెయిలింగ్ గా ఉన్నాయి. ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క డిఫరెంట్ గా డిఫరెన్షియేట్ చేసి చూపిస్తున్నారు. బొట్టు, పూలు అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకు లక్ష్మీ ప్రియా సిల్వర్స్ కి రావాలంటే డీటెయిలింగ్ గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సిల్వర్ లో అయినా యాంటిక్ లో అయినా మనం తీసుకునే ఐటమ్స్ కూడా చాలా ఎలివేట్ అయి కనిపిస్తాయి. క్రాఫ్ట్మెన్షిప్ అనేది చాలా బాగుంటుంది అనమాట. దశావతారం, ఇందులో ఇంకో సైజ్ కూడా ఉంది కదా, అది శంకు చక్రనామం ప్రసాదం బౌల్ కింద యూజ్ చేస్తారు. గంగాళం ఇవన్నీ పేర్లు వింటుంటే భలే బాగా కనిపిస్తుంది సార్. అండ్ ఇవి పర్సెస్ కూడా వచ్చేసాయి. మంచి క్లచెస్ కూడా సిల్వర్ లో ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే వెడ్డింగ్స్ లో పెళ్లి కూతుర్లు రిసెప్షన్ లో అలా యూజ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇదిగోండి, వాళ్ళ కాస్ట్యూమ్ కి తగ్గట్టు చాలా రిచ్నెస్ గా అనిపిస్తుంది అనమాట. అవును సార్, ఇప్పుడు ఏంటంటే ఇండియాలో అయితే మీరు షిప్పింగ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు అబ్రాడ్ లో ఏంటంటే చాలా నేనే కూడా పర్సనల్ గా చాలా దగ్గర సిల్వర్ తీసుకొని మా బావగారు వాళ్ళకి పంపించాలని చూస్తే చాలా కస్టమ్స్ లో రిజెక్ట్ అవడం ఇవన్నీ జరిగాయి. సో మీ దగ్గర షిప్పింగ్ అనేది ఎలా ఉంటుంది? మనకు వచ్చేసరికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి అబ్రాడ్ కి ఎక్కడికైనా సరే సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా షిప్పింగ్ అనేది ఉంటుంది. వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ మాదే. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ తెనాలిలో ఫుల్ ఎస్టాబ్లిష్డ్ ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ నుంచి ఉన్నారు. హైదరాబాద్ లో వచ్చారు. అడ్రస్ చెప్పండి. మన హైదరాబాద్ అడ్రస్ వచ్చేసరికి KPHB 9th phase ఫోరం మాల్ నుంచి గోకుల్ ప్లాట్స్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి. ఆకృతికి ఆపోజిట్గా అయితే వచ్చేస్తుంది. మీరు కూడా వచ్చేసేయండి. మంచిగా సిల్వర్ అవన్నీ నిండుగా కొనేసుకొని ఇంటికి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సార్. మంచి సిల్వర్ ఐటమ్స్ మాకు చూపించారు. మా సబ్స్క్రైబర్స్ వస్తారు, వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి. మంచి డిస్కౌంట్స్ ఇస్తారు. సో సబ్స్క్రైబర్స్, ఇట్స్ మీ లలీ సబ్స్క్రైబర్స్, మీరు కూడా వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసి మన వీడియో స్క్రీన్ షాట్ చూపించినట్టు మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సీ యూ గైస్.